బ్రేకింగ్లో చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శ్రీకరి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొందంటూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. తణుకుకు చెందిన 55 ఏళ్ల సురవరపు వరలక్ష్మి కళ్ళు తిరిగి పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం శ్రీకరి ఆసుపత్రికి తరలించారు. అప్పటి వరకు నడుచుకుంటూ ఆసుపత్రికి వెళ్లిన వరలక్ష్మి అక్కడ సిబ్బంది ఇచ్చిన ఇంజెక్షన్ తర్వాతే మృతి చెందిందని బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. అంతేకాదు ఆమె మరణించాక కూడా బిల్లులు చెల్లించమని ఆసుపత్రి సిబ్బంది వేధించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి వద్ద ఇప్పుడు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్థానిక పట్టణ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.